చిన్న మధు రాజేష్ కేలేష్ మేకల తారీఖ్ వెంకట్ మేకల కదిరి శివాజీ వేల్పుల నాగయ్య వేల్పుల వెంకటేశ్వర్లు మేకల అజయ్ కుమార్ ఉగ్ర నరసింహారెడ్డి నాయకత్వం సైకిల్ గుర్తుకే వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ జై చంద్రబాబు నాయకత్వం నరసింహారెడ్డి గారి నాయకత్వం ప్రజాస్వామ్యబద్ధంగా మనందరం కలిసినట్టుగా రేపు ఏదైనా సరే ఒక ఎమ్మెల్యే అందరం నిలబడలేం కాబట్టి ఒక అవకాశం ఎన్డీఏ అభ్యర్థిగా నన్ను పెట్టారు కాబట్టి మీ సంపూర్ణ మద్దతు తెలియజేయండి. అదేవిధంగా నేను గత 2009-14 ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడ్డారో మీ అందరికీ తెలుసు కాబట్టి భవిష్యత్తులో కూడా తోడ్పడి మరి ఏదైతే ఈ సభాముఖంగా ప్రామిస్ చేస్తూ ఉన్నా ఏదైతే బిల్లు ఆయనకు అయిపోయిందో అది కానీ ఎంబుక్ అయ్యి ఉంటే తప్పనిసరిగా ఇంట్రెస్ట్ రూపంతో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వారి డబ్బులు కూడా తిరిగి ఇప్పించడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీరందరూ కూడా ఒకసారి చేరామని మర్చిపోవద్దు. చేరి ఈరోజు అయిపోయి రేపు దానిపై ఎవరు పని పోవడం కాదు. ఈరోజు చేరిన తర్వాత మన బాధ్యత పెరిగింది. మీరు ఇంకా 10 మందిని మార్చి రేపు మీరు సంపూర్ణంగా మంచి మెజార్టీలో నన్ను గెలిపిస్తే మన ప్రాంత అభివృద్ధికి మన పైసా నాయకుల దగ్గర కొట్లాడి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంది. మన బిడ్డల భవిష్యత్తుని కాపాడాలనేది నా ముఖ్య ఉద్దేశం. వెలుగున్న ప్రాజెక్టు తీసుకురావాలి, ఇంటింటి కొలాయి తీసుకురావాలి, రైల్వే లైన్ కంప్లీట్ చేయాలి, ఈ నిమ్స్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వలసలు నివారించడం కోసం నిమ్స్ ప్రాజెక్టు కంప్లీట్ చేయాలి. అదేవిధంగా మీ ఊరు పక్కనే త్రిపురైటీ ప్రారంభించేది మళ్ళా శిలాఫలకాన్ని కూడా బాధపడ్డారు కాబట్టి అవన్నీ సంపూర్ణంగా మనం కంప్లీట్ చేసుకునే దానికి నా సాయశక్తులు కృషి చేస్తారని చేరిన వారిని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. భవిష్యత్తులో మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి అన్ని చోట్ల వైద్యం కూడా అందే విధంగా పేదవాడికి వైద్యం ఉంటే బ్రహ్మాండంగా ఉంటుందని నా నినాదం. అవి రెండు కూడా కనిగిరి ప్రాంతంలో మంచి సెంటర్ పెట్టించి ఈ ప్రాంతంలో ఎప్పుడైనా దెబ్బలు పడిన వారిని కాపాడే విధంగా కూడా చర్యలు తీసుకోవడం తెలియజేస్తూ సెలవు తీసుకున్నా.